అందులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పౌర హక్కులు కాపాడుకుంటాం. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కులు సైతం అమలు కాకుండా నిరోధిస్తున్నటువంటి పరిస్థితి ప్రశ్నించే కొంచెం కేవలం పరిపాటిగా మాత్రమే మోడీ ఆగడాలు అంత లేకుండా పోతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఏది కావాలంటే నేను చేస్తాను చెప్పండి. ప్రజల్ని ప్రలోభాలను చేసి ఎన్నికలంటే దాయి, ఎన్నికలంటే డబ్బు, ఎన్నికలంటే ప్రలోభాలు ఆచరిస్తాను. మొన్ననే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉచితాలు ఏంటంటే నిజంగానే ఉచితంగా ఓట్ల పడితేనే అర్థం అవుతాం. అంటే ఓట్ల సాధనకు అవి మన పరికరాలు ఉచితాలు ఆ రకమైన పరిస్థితి కాబట్టి అర్థవంతంగా మోడీ నరేంద్ర మోడీ అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావాలి కాబట్టి బీజేపీ రావాలి కాబట్టి అడ్డవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపునేమో కేరళలో కూడా సరే కేరళని మార్పు చేసిన సంతోషం ఏనాటించున్నటువంటి కోరికలు. ఇంకోవైపు చూస్తే ఈ నరేంద్ర మోడీ మావోయిస్టులను మార్చి ఆచరణ ఉపయోగించడం అంతరిస్తాం అని మొత్తం పెట్టారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెలిగిస్తున్నటువంటి ప్రపంచంలో డ్రోన్ల ద్వారా రకరకాల పద్ధతులకు మావోయిస్టులను ఎక్కడెక్కడ ఉన్నారో డ్రోన్ల ద్వారా గుర్తించి వాళ్ళపైన దాడులు చేస్తూ విచ్చలవిడిగా చట్టాలు ఉల్లంఘిస్తూ వాళ్ళను లేకుండా నిర్మూలించడమే మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యం చెప్తాం. 32 మార్చి డిక్లేర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్యం లేకుండా నియంత్రితం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు కొన్ని హక్కులు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. హక్కులు హరించే హక్కు ఎవరికి? హక్కులుగానే ఉంటాయి, హరించడం అసాధ్యం. అంతరాలు ఉన్నంత వరకు పెద్దవారు అంటే దోపిడీ గురయ్యేవారు, దోపిడీ చేసేవాళ్ళ ప్రకారం ప్రశ్నించబడుతుంటాయి. మార్క్సిజం సిద్ధాంతం అనేది అజేయమైనది, ప్రపంచంలో ఉన్న సిద్ధాంతం. ఏదో భారతదేశంలో మావోయిస్టులు కమ్యూనిస్టులు అనేటువంటి కాదు. అయితే ఇక్కడ కూడా చీలిపోయిన ద్వారా కొంత చిక్కిపోయిన మాట వాస్తవే, కానీ ఈ సిద్ధాంతం అజేయం. దీన్ని ఎవరు తూ చేయాలో లేకుంటే లేకుండా చేయాలో అంత లేదు. ఇది పగటిగా అవుతుంది కదా. కొంతమంది లొంగిపోతున్నారు జనం. వారు రకరకాల భక్తుల్లో వెలుగు చేసి ఎట్లా వీలైతే అట్లా అక్రమ భక్తులలో హింసలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు తాత్కాలికంగా చెప్తారు ఉపశమనం మాత్రమే శాస్త్రంగా ఈ సిద్ధాంతం కూర్చిపెట్టడం ఎవరితో సాధ్యత. నిన్న విడిపోయినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు, రాజరెడ్డి గారు మిత్రులు చెప్తా ఉన్నారు, ఏదైనా తాత్కాలిక బ్రేకే కానీ ఎవరు సిద్ధాంతాన్ని తీసే కాలం ఇది ఎంత బంధించింది పెడితే పోతుంది. అందువల్ల మావోయిస్ట్ సిద్ధాంతం అసాధ్యం. మావోయిస్ట్ సిద్ధాంతం శాస్త్రమైనది. మానవ వంటకాలు ఉండేది, అంచెల వంటకాలు ఉండేది, దూరు వంటకాలు ఉండేది. అక్కడ ఈ సిద్ధాంతాన్ని ఎవరు శాసించారు లేదా అంత చేయాలనేది ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. తాత్కాలికంగా అయిపోయినా మరి శాస్త్రంగా ఇది ఈ మానవ కళ్యాణ సమసమాజం లక్ష్యంగా అంతరాలు సమాజ నిర్మాణానికి కొనసాగుతుందని చెప్పి ఈ పగటికల మానండి అసలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి
కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యంపై దృష్టి పెట్టాలని మోడీ ప్రభుత్వాన్ని చేస్తుంది నిర్మాణాలు చేస్తున్నా అవి నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల అవి పిల్లర్స్ ఉండిపోయి ఇప్పుడు కాళేశ్వరం అనేది మరి భువనేశ్వరంగా మారినటువంటి పరిస్థితులు. కాబట్టి ఇలాంటి విషయాలపై కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, మేము దాన్ని అన్ని టేక్ ఓవర్ చేస్తాం మాట్లాడుతాం. టేక్ ఓవర్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి టెక్నికల్ మంజూరు ఇప్పించి దాన్ని పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. తర్వాత దేవాలయాలు కావచ్చు, లేకుంటే మల్లన్న సార్ కావచ్చు, లేకుంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ టెక్నికల్స్ అవసరం ఉన్నట్టు వాటన్నింటినీ సంతరం చేయాలి. పాలకు రంగారెడ్డి అది యుద్ధంగా చెప్పారు, దానికి కూడా జాతీయ వనరులు కేంద్ర ప్రభుత్వం ఉత్తీర్ణించాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఇక బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయన ఊళ్ళో ఉంటున్నాడు, మామూలు అయిపోయింది కదా అయిపోయిందని చెప్పేసి ఆయన కాదు, ఆయన తాత దిగొచ్చిన ఈ సిద్ధాంతం దీనికి అంతం లేనటువంటిది. ఆ విషయం బండి సంజయ్ గుర్తుంచుకుంటే మంచిది. ఏదైనా గతంలో కిషన్ రెడ్డి గారు అట్లనే ఆపరేషన్ వ్యాఖ్యానం చేశారు, ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అందరూ వ్యక్తిగతంగా ఐరావత పర్వతం మీద కూర్చున్నటువంటి కిందికి కలగకపోతే సగటు మనసు ఎలా ఉన్నాడు, పేదవాళ్ళ మనకు ఎలా ఉంది, మరి శ్రమలకు మనకు వస్తుందా లేదా, ఇలాంటి అనేక అంశాలను కూడా ఈ పాలన పట్టించుకోలేదు. అందుకనే ఏదైనా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ మాదే కాంగ్రెస్ బీజేపీ పడగలరు కంటవుతారు, కళ్ళు కట్టవుతారు. వీళ్ళ కళ్ళు కళ్ళైతే ఇక్కడ స్పేస్ లేదు బీజేపీ. ఇక్కడ వామపక్ష చాలా నిలబడినటువంటి ప్రాంతం ఎక్కడ ఏ పొందడం ఏ చెట్టు ఎక్కడ వెళ్ళినా అంత అలాంటి స్థాయిలో పోరాటాలు, అలాంటి రక్త తర్పణం, అలాంటి త్యాగాలు అంచుపెట్టారు. వందలాది వేలాది మంది 4,500 మంది ప్రాణాలు ఉన్నటువంటి త్యాగాల చరిత్ర తెలంగాణ స్థాయిలో పోవడం కాబట్టి ఈ ప్రకటనలో మానండి, మీ కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, మరి ప్రజల ఈ సంక్షేమానికి పాల్గొనని చెప్పి ఈ బీజేపీ నాయకులకు హెచ్చరిక చేస్తాం. ఇది చాలా అమానవీయమైన అన్యాయం. ఆడ తొక్కిసవాడలో చిన్న పశుపాప చనిపోయింది. రెడ్డి కులస్తులు దాన్ని ఏదైతే ఒక రకంగా హావభావంతో చేసిన కార్యక్రమం చేస్తారు. దానిపైన వెంటనే మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. ఇప్పుడు ఇష్యూ చేయకూడదు, ఎఫ్ఐఆర్ విడుదల చేయకూడదు, చాలా బాధాకరం. తక్షణమే ఎఫ్ఐఆర్ విడుదల చేయండి. ఎఫ్ఐఆర్ ఏర్పాటు చేసి నమోదు చేసి కేసు నమోదు చేసి ఎవరు దోషులుంటే ఎలా జరిగిందో తొక్కిస్తారు, దాని కారణం ఎవరు ఎంత అంత హింసాత్మక సంఘటన జరగాల్సిన అవసరం ఏదో దానిపైన సీరియస్గా ప్రభుత్వం స్పందించాలా. తక్షణమే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపడానికి డిమాండ్ చేస్తుంది. ఇక మిగతా విషయాలకు వస్తే మన రాష్ట్రంలో కూడా రైతన్నలు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు. అది ఇప్పటికీ రైతు భరోసా వేరు, రైతు భద్రత ప్రభుత్వం ఉండేది, రైతు భరోసా ఇప్పటికీ నాట్లయిపోయినాయి, కలుపులు అవుతున్నాయి చోట్ల. ఇంకా ఒక నెల రోజులైతే కొందరికి వచ్చే పరిస్థితి ఉంది. ఇది బాధాకరం. సరే, మరి నిధులు లేని ఉండొచ్చు, అప్పుడు రాష్ట్రాల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ రైతుల పైన ప్రభుత్వం ఏం చేసేది కూడా రైతులు ఆదుకోవాలి. అన్నం బట్టి రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం అన్యాయం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఈ రైతు భరోసా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. మిగతా విషయాలకు సంబంధించినటువంటి వాటిలో మరి ఇప్పటికీ నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పుకోవాలి. ఉపాధి అవకాశాలు అనేటువంటి సరే వృత్తి విద్యా కోర్సులు పెడతా ఉన్నాం. రైజింగ్ తెలంగాణ 2047 ఇట్లాంటివన్నీ కొత్త కొత్త పథకాలను రూపకల్పన చేస్తూ ఉన్నాం. కానీ అమలు కావాల్సిన అవసరం, అమలుకే ప్రభుత్వం శిక్షతో పనిచేయాలి. ఇచ్చిన హామీలని అమలుకే కోరుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఇంకోవైపున సంక్షేమ పథకాలు
పక్కా ఇళ్ళకి సంబంధించి కానీ రైతుల పెన్షన్లకు సంబంధించి కానీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే నిరుపేదలైనటువంటి యువకులకు ఇళ్ల స్థలాలు లేనటువంటి వారు ఉన్నారు. పక్కా ఇల్లు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అసలు ఇళ్ళ పథకమే రిలీజ్ డబుల్ బెడ్రూమ్ పేరుతో మరి ఆటకెక్కింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరా ఇళ్ళ పేరుతో కొద్ది మందికి ఇచ్చి ఇంకా కొన్ని మంది పేదలకు చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ ఇల్లు అందించారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టి ఇందిరా మహిళలందరికీ అందించారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నిరుపేదలైన అసలైన రాజకీయ లీడర్లకు దూరంగా ఉంటూ రాజకీయాలలో వద్దు, సంక్షేమ పథకాలు, పారదర్శకతతో అనే పద్ధతులు ఈ ప్రభుత్వం కోరుకోవాలి. అందుకని ఈ ఇందిరా మహిళలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తక్షణమే అందరికీ కావాలని ఇల్లు మంజూరు చేసి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఇతర రిలేషన్స్ ఉన్నాయి. భూభారతికి సంబంధించిన తర్వాత కూడా ఇంకా ఎవరైతే అనేక సంవత్సరాలుగా కబ్జాలు ఉన్నారో, ఆస్తులు ఉన్నారో వాళ్ళ పేరు ఇంకా రావట్లేదు. సాదా వైరాలకు సంబంధించిన అంశం ఇంకా నాట్స్తో పెళ్లిలో ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలు లేకుండా ఒక ఆల్ పార్టీస్ మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని యుద్ధబాధితులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. భూమి సర్వే నెంబర్ వారిగా సమగ్ర సర్వే చేస్తేనే భూముల పంచాయతీ తెలుగుతుంది, భూముల పంచాయతీ పరిష్కారం అయితే చెప్పి డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.